శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీ పద్మావతి మహిళా వైద్య కళాశాల నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి డాక్టర్లను, విద్యార్థులను, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర సముపార్జనకు ఎందరో మహానుభావులు అసువులు నర్పించారని, వారిని స్మరించడం మన కనీస కర్తవ్యంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తామని డాక్టర్ ఆర్వి కుమార్ ప్రతిజ్ఞ చేయించగా సంస్థ ఉద్యోగులు ప్రతిజ్ఞా పాఠవాన్ని ఉచ్చరించడం ద్వారా ప్రతినబూనారు. అదేవిధంగా సంస్థ అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ టీటీడీ సహకారంతో స్విమ్స్కు ఇంతకు మునుపు 60 కోట్లు ఉండగా దీన్ని ప్రస్తుతం 130 కోట్ల రెవెన్యూ గ్రాంట్ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని, దీనికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో మరియు జేఈఓలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెలలో నర్సింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ శాశ్వత ఉద్యోగుల రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతభత్యాల పెంపుదల గురించి టీటీడీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. త్వరలో 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు స్విమ్కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, పింక్ బస్ ద్వారా క్యాన్సర్ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ వారి ఆదేశాల మేరకు శ్రీవారి వైద్య సేవలను స్విమ్స్ నందు కూడా అమలు చేయడం జరిగిందని అన్నారు. సర్వీస్ అనగా ఆప్థమాలజీ, స్కూల్ హెల్త్ సర్వీస్, పీడియాట్రిక్ వైద్య శిబిరాలు చేయాలని పిలుపునిచ్చారు. స్విమ్స్ ఉద్యోగులు సంస్థ అభివృద్ధి చెందడానికి, ఉన్నత స్థానానికి ఎదగడానికి ఒకరినొకరు సహకరించుకుంటూ సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్విమ్స్ నందు విశేష ప్రతిభ కనబరిచిన ఫ్యాకల్టీ, పీజీ రెసిడెంట్, శాశ్వత అర్హత ఉద్యోగులు, టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది మొత్తం 49 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైద్యులు, వైద్య మరియు వైద్యేతర సిబ్బంది, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇప్పటికి ప్రమోషన్లు, ఇంటర్నల్ ప్రమోషన్స్ కూడా దాదాపు 3 దఫాలుగా చేసుకొని చాలా వరకు అసంతృప్తి లేకుండా చేయడానికి నా వంతు కృషి చేయడం జరిగింది. అలాగే ఈ పరంపరను ముందుకు కొనసాగిస్తూ ఇంకొక నెలలో మనం నర్సింగ్ రిక్రూట్మెంట్ కూడా వెళ్ళబోతున్నాం. అలాగే ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్కి సిద్ధమవుతూ ఉన్నాం. అంతేకాకుండా మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మనము వారికి రావాల్సినటువంటి రీడెసిగ్నేషన్, అలాగే జీతం పెంపుదల, రెండింటి గురించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారితో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మనం నిరంతరం చర్చలు జరుపుతూ ఉన్నాం. అది కూడా త్వరలోనే సాకారం అవుతుందని ఆశిద్దాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరము మనం NABH రీఅక్రెడిటేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత నర్సింగ్ ఎక్సలెన్స్ కూడా సాధించుకున్నాం. NABL ఇన్స్పెక్షన్ జరిగింది. ఇవాళ రేపు ఆ సర్టిఫికేట్ కూడా రాబోతుంది. ఇలా కేవలం అత్యుత్తమమైనటువంటి వైద్య సేవలను అందించడమే కాకుండా నాణ్యతతో కూడిన సేవలను అందించాలి అనేటువంటి మన స్విమ్స్ కుటుంబం యొక్క నిబద్ధతను మనం ఈ రకంగా ప్రపంచానికి చాటుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలోనే ఈ 3 ఉన్నటువంటి మరో వైద్య సంస్థ అటు గవర్నమెంట్లో కానీ ఇటు ప్రైవేట్లో కూడా లేదు. దీనికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈసారి మనం ఇక్కడ సెంట్రల్ గోడౌన్ ఒకటి ఇనాగరేట్ చేసుకున్నాం. అలాగే కేవలం పేషెంట్లకే కాకుండా ఊరు నుంచి వచ్చేటువంటి చాలా మంది పేషెంట్ల యొక్క అటెండెన్స్ కోసమని ఆ చౌల్ట్రీని కూడా పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. దానివల్ల చాలా మంది పేషెంట్ అటెండెన్స్ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ఈ CSR ఫండ్స్ తోటి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తోటి మనం అత్యాధునికమైన 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి సమావేశమైనటువంటి స్విమ్స్ విశ్వవిద్యాలయ అధ్యాపక వర్గానికి, విద్యార్థులందరికీ,
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి మరియు ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ మహామహులందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి సమర్పిస్తూ ఉన్నాను. అలాగే కూడా ఈ సందర్భంగా గౌరవ వందనం సమర్పిస్తూ ఉన్నాను. 77 ఏళ్ల తర్వాత కూడా ఈ పండగని ఎందుకు ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాము అని అంటే, ప్రపంచంలో అధికార దుర్మదంతో యొక్క సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడానికి ప్రతి ఒక్కళ్ళము కూడా కంకణబద్ధులై ఉండాలి. ఆ దిశలో భారత ప్రభుత్వానికి కావలసినటువంటి ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాల్సిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. ఈ గత సంవత్సరంలో స్విమ్స్ సహజంగానే చాలానే మంచి చూసింది. అలాగే ఒడిదుడుకులు కూడా మనం లోనైనాం. మంచి అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనకు దాదాపు 60 కోట్ల రెవెన్యూ గ్రాంట్ వస్తూ ఉండింది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. దాన్ని ఈ సంవత్సరం 130 కోట్లకు పెంచడానికి నిర్ణయం తీసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గారైనటువంటి శ్రీ బిఆర్ నాయుడు గారికి, ఈఓ మరియు జేఈఓ అధికార వర్గానికి కూడా మన స్విమ్స్ కుటుంబం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అదనపు రెవెన్యూ తర్వాత మనం రెండవసారి విజయవంతంగా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసుకున్నాం. 50 మంది కొత్త ఫ్యాకల్టీ వచ్చి చేరారు. వారందరినీ పూర్వకంగా స్విమ్స్ కుటుంబంలోకి ఆహ్వానిద్దాం. దీనితో గత 2 సంవత్సరాలలో దాదాపు 106 మంది కొత్త